హాయ్ ఫ్రెండ్స్, ఈరోజుటి క్లాస్లో మనం అవక్షేప శిలలు వాటి యొక్క వర్గీకరణ గురించి తెలుసుకుందాం. అవక్షేప శిలలను ప్రధానంగా 2 తరగతులుగా వర్గీకరించవచ్చు. ప్రక్రియ ఆధారంగా ఒకటి, రెండవది రవాణా చేసే ఏజెంట్ ఆధారంగా. మొదటిది మనం తీసుకుంటే ప్రక్రియ ఆధారంగా ఇందులో 3 రకాలన్నమాట. అవి మొదటిది భౌతిక ప్రక్రియల వల్ల ఏర్పడినవి, రెండవది రసాయన ప్రక్రియ వల్ల ఏర్పడినవి, మూడవది జీవ ప్రక్రియ వల్ల ఏర్పడ్డవన్నమాట. ఇందులో మనం రూపాంతర శిలల గురించి తెలుసుకుంటే వీటిని మెటామార్ఫో అని అంటాం. అంటే పాత రూపం పోవడం, ఇవే రూపాంతర శిలలు. అంటే పేరులో ఇచ్చారు చూడండి, రూపాంతర అంటే రూపం అనేది మారుతుందన్నమాట. అంటే పాత రూపం పోయే శిలల్ని మనం ఏమంటామంటే రూపాంతర శిలలు అని అంటాం. రూపాంతరం అనే మాటకు పాత రూపం పోయి కొత్త రూపం కలగడం అని అర్థం. గొంగళి పురుగు రూపాంతరం చెంది సీతాకోకచిలుకగా మారినట్టు భూమి లోపలను బయటను ఉన్న అగ్నిశిలలు, అవక్షేప శిలలు మొదలైనవి కొన్ని వందల సంవత్సరాల తర్వాత రూపాంతరం చెందడం వల్ల రూపాంతర శిలలనే కొత్త రకం శిలలు ఏర్పడ్డాయి. అగ్నిశిలలు రూపాంతరం చెందటాన్ని ఆర్థోమెటమార్ఫిజం అని, అవక్షేప శిలలు రూపాంతరం చెందటాన్ని పారామెటమార్ఫిజం అని అంటారు. ఒక్కొక్కసారి రూపాంతరం చెందిన శిల కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రూపాంతరం చెందుతుంది. ఈ ప్రక్రియను పాలిమెటామార్ఫిజం అని అంటారు. ఉదాహరణకు స్లేట్ రూపాంతరం చెంది ఫిల్లైట్గా మారడం. ఈ ఫిల్లైట్ మళ్ళీ రూపాంతరం చెంది మైకా సిస్టుగాను, గార్నెట్ సిస్టుగాను మారుతుంది. కాబట్టి భూమి మీద కానీ భూమి లోపల కానీ ఏర్పడ్డ అగ్నిశిలలు, అవక్షేప శిలలు ఎల్లకాలం అలాగే ఉండవు. వీటి స్వరూపం, స్వభావం, లక్షణాలు మొదలైనవన్నీ మారిపోతాయి. మాతృ లక్షణాలు కోల్పోతాయి. ఫలితంగా కొత్త లక్షణాలతో కొత్త శిలలు తయారవుతాయి. వాటిని రూపాంతర శిలలు అని అంటాం. మనం తెలుసుకున్నాం కదండి, రూపాంతరం అనే మాటకు పాత రూపం పోయి కొత్త రూపం అనేది కలగడం అనమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే గొంగళి పురుగు అనేది రూపాంతరం చెంది సీతాకోకచిలుకగా మారుతుందన్నమాట. అంటే గొంగళి పురుగు మొదట ఈ దశ ఎలా జరుగుతుంది, మొదట గుడ్లు పెడుతుంది, తర్వాత లార్వా దశకి, తర్వాత గొంగళి పురుగు దశకి, తర్వాత సీతాకోకచిలుకగా మారుతుందన్నమాట. ఇలా భూమి లోపల బయట ఉన్న అగ్నిశిలలు, అవక్షేప శిలలు మొదలైనవి కొన్ని వందల సంవత్సరాల తర్వాత రూపాంతరం చెందడం వల్ల రూపాంతర శిలలనే కొత్త శిలలు ఏర్పడతాయన్నమాట. ఈ అగ్నిశిలలు రూపాంతరం చెందటాన్ని మనం ఏమంటామంటే ఆర్థోమెటమార్ఫిజం. ఆర్థోమెటమార్ఫిజం అంటే అగ్నిశిలలు రూపాంతరం చెందడం. నెక్స్ట్ అవక్షేప శిలలు రూపాంతరం చెందడాన్ని పారామెటమార్ఫిజం అని అంటారు. అవక్షేప శిలలు రూపాంతరం చెందటాన్ని ఏమంటాం, పారామెటమార్ఫిజం అని అంటాం. ఒక్కొక్కసారి రూపాంతరం చెందిన శిలలు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రూపాంతరం చెందుతుంది. దీన్ని మనం పాలిమెటమార్ఫిజం అని అంటాం. ఇక్కడ చూడండి, మనకి 3 రకాలుగా ఉన్నాయి. ఆర్థోమెటమార్ఫిజం, తర్వాత పారామెటమార్ఫిజం, తర్వాత పాలిమెటమార్ఫిజం. ఆర్థో అంటే అగ్నిశిలలు రూపాంతరం చెందడం, పారామెటమార్ఫిజం అంటే అవక్షేప శిలలు రూపాంతరం చెందడం, పాలిమెటమార్ఫిజం అంటే రూపాంతరం చెందిన శిలలు మళ్ళీ రూపాంతరం చెందడం అనమాట. దీనికి మనం ఉదాహరణగా స్లేట్ అనేది తీసుకుంటే, స్లేట్ అనేది రూపాంతరం చెంది ఫిల్లైట్గా, తర్వాత మైకా సిస్టుగా, తర్వాత గార్నెట్ సిస్టుగా ఏర్పడుతుందన్నమాట. కాబట్టి భూమి మీద కానీ భూమి లోపల కానీ ఏర్పడ్డ అగ్నిశిలలు, అవక్షేప శిలలు ఎల్లకాలం అలాగే ఉండవు. అంటే వీటి రూపం అనేది మారుతూ ఉంటుందన్నమాట. కాబట్టి వీటిని రూపాంతర శిలలు అని అంటాం. రూపాంతర శిలలు ఏర్పడే విధానం. రూపాంతరం అంటే పాత రూపం పోయి కొత్త రూపం కలగడం అని అర్థం. అగ్నిశిలలు, అవక్షేప శిలలు రూపాంతరం చెందగా రూపాంతర శిలలు ఏర్పడతాయన్నమాట. అగ్నిశిలలు అనేవి అవక్షేప శిలలుగా రూపాంతరం చెందడం వల్ల రూపాంతర శిలలు ఏర్పడతాయి. అయితే ఉష్ణోగ్రత, పీడనం, శిలల్లో ఉండే రసాయనాలు అంటే ఖనిజాలు మొదలైనవి ప్రత్యక్షంగాను పరోక్షంగా కూడా రూపాంతరాన్ని ప్రోత్సహిస్తాయి. కాబట్టి వీటిని రూపాంతర ఏజెంట్లు అని అంటారు. వీటన్నింటి సంయుక్త ప్రభావం వల్ల కానీ లేక ఏదైనా ఒక ఏజెంట్ ప్రభావం వల్ల కానీ రూపాంతర శిలలు ఏర్పడతాయి. రూపాంతర శిలలు ఎలా ఏర్పడతాయంటే పాత రూపం పోయి కొత్త రూపం అనేది వీటికి వస్తుందన్నమాట. దీంట్లో అగ్నిశిలలు మరియు అవక్షేప శిలలు రెండూ కూడా రూపాంతరం చెందుతాయి. అంటే ఇక్కడ రూపాంతరాన్ని ప్రోత్సహించే అంశాలు ఏవేవి అంటే ఉష్ణోగ్రత, పీడనం, శిలల్లో ఉండే రసాయనాలు, అవి ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ప్రోత్సహిస్తాయన్నమాట. ఈ రూపాంతర శిలల్లో రకాలు
భూమి మీదను భూమి లోపలను ఉన్న అగ్నిశిలలు, అవక్షేప శిలలు మొదలైనవి రూపాంతరం చెందడం, రూపాంతర శిలలు ఏర్పడతాయి. ఇవి ముఖ్యంగా 2 విధాలు: ఉష్ణోగ్రత రూపాంతర శిలలు, చలన రూపాంతర శిలలు, జియోథర్మల్ రూపాంతరం, మెటసోమాటిక్ రూపాంతరం, డైనమోథర్మల్ రూపాంతరం, పాతాళ రూపాంతరం. రూపాంతర శిలల్లో రకాలు ఇంకోసారి చెప్పుకుందామండి. ఉష్ణోగ్రత రూపాంతర శిలలు, చలన రూపాంతర శిలలు, జియోథర్మల్ రూపాంతరం, మెటసోమాటిక్ రూపాంతరం, డైనమోథర్మల్ రూపాంతరం, పాతాళ రూపాంతరం. ఈ రూపాంతర శిలల లక్షణాలు ఎలా ఉంటాయంటే, అగ్నిశిలలు, అవక్షేప శిలలు మొదలైనవి ఉష్ణోగ్రత, పీడనం, రసాయన చర్య మొదలైన ప్రక్రియ వల్ల రూపాంతరం చెందగా రూపాంతర శిలలు ఏర్పడతాయి. కాబట్టి వీటిలో అక్కడక్కడ కొన్ని అగ్నిశిలల లక్షణాలు, కొన్ని అవక్షేప శిలల లక్షణాలు ఉంటాయి. నెక్స్ట్, రూపాంతర శిలల్లో స్టెరోలైట్ అండాలు, సైట్, సెల్లిమనైట్ మొదలైన ఖనిజాలు ప్రముఖంగా కనిపిస్తాయి. కొత్త స్ఫటికాలు ఏర్పడడం వల్ల ఈ ఖనిజాలు కొత్తగా ఆవిర్భవిస్తాయి. పీడనం ప్రధానంగా ఆవిర్భవించిన రూపాంతర శిలల్లో సందులు, ముడతలు మొదలైనవి ప్రధానంగా కనిపిస్తాయి. లీనియేషన్, ఫోలియేషన్, సిస్టాసిటీ, నైసాసిటీ మొదలైన నిర్మాణాలు రూపాంతర శిలల్లో మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. మొదటి పాయింట్ యొక్క మీనింగ్ మనం తీసుకుంటే అండి, అగ్నిశిలలు, అవక్షేప శిలలు ఇవి ఎలా ఏర్పడతాయంటే ఉష్ణోగ్రత, పీడనం, రసాయన చర్య మొదలైన ప్రక్రియ వల్ల ఏర్పడతాయన్నమాట. వీటిలో అక్కడక్కడ కొన్ని అగ్నిశిలల లక్షణాలు కూడా ఉంటాయి. ఈ రూపాంతర శిలల్లో ఏ ఖనిజాలు ఉంటాయి అంటే స్టెరోలైట్, సైట్, సిల్లిమనైట్. నెక్స్ట్, ప్రధానంగా ఆవిర్భవించిన రూపాంతర శిలల్లో సందులు, ముడతలు ప్రధానంగా కనిపిస్తాయి. లీనియేషన్, ఫోలియేషన్, సిస్టాసిటీ, నైసాసిటీ నిర్మాణాలు రూపాంతర శిలల్లో మాత్రమే కనిపిస్తాయి. రూపాంతర శిలల్లో కనిపించే నిర్మాణాలు ఏవి అంటే లీనియేషన్, ఫోలియేషన్, సిస్టాసిటీ. లేదా మరొక రకంగా బిట్ అడగాలనుకుంటే లీనియేషన్, ఫోలియేషన్, సిస్టాసిటీ, నైసాసిటీ అనే నిర్మాణాలు ఏ శిలల్లో మాత్రమే కనిపిస్తాయంటే రూపాంతర శిలలు. నెక్స్ట్, శిలా చక్రం. భూమి మీద, భూమిలోనూ ఏర్పడ్డ అగ్నిశిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు మొదలైన వాటి పుట్టుక, ఆవిర్భావం వేరువేరుగా ఉన్నా నిశితంగా పరిశీలించి చూస్తే ఇవి ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయని, వీటి మధ్య విడదీయరాని వింత బంధం ఉందని తెలుస్తుంది. వాటి మధ్య ఉన్న సంబంధాన్ని ఒక చక్రం వలె చూపిస్తారు. దాన్ని శిలాచక్రం అని అంటారనమాట. అంటే ఇక్కడ భూమి మీద, భూమిలోనూ ఏర్పడ్డ అగ్నిశిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు వీటి యొక్క పుట్టుక, ఆవిర్భావం అనేది వేరువేరుగా ఉన్నా మనం నిక్షిప్తంగా అంటే ఎక్కువగా మనం పరిశీలించి చూస్తే ఒకదాని మీద మరొకటి ఆధారపడి వాటి మధ్య సంబంధం అనేది ఉంది అని చెప్పొచ్చు. వీటి మధ్య సంబంధాన్ని ఒక చక్రం వల్లే పనిచేస్తుంది కాబట్టి దాన్ని మనం శిలాచక్రం అని అంటారు. ఇక్కడ ఇచ్చారు చూడండి, అగ్నిశిలలు, అవక్షేప శిలలు రెండు కూడా రూపాంతర శిలలుగా మారుతాయన్నమాట. అంటే 3 రకాల శిలల మధ్య గల సంబంధం చూపించారు చూడండి. అంటే ఒకదానికొకటి శిలలు ఇలా సంబంధాన్ని కలిగి ఉన్నాయి అనేది మనకి ఈ చార్ట్ రూపంలో చూపించారనమాట. నెక్స్ట్, శిల పేరు, వాటి యొక్క గట్టితనం, ఏర్పడే భూస్వరూపాన్ని ఒక టేబుల్ ప్రకారంగా మనం తెలుసుకుందాం. మొదటగా తీసుకుంటే అగ్నిశిలలు. అగ్నిశిలల గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇందులో మొదటిది బసాల్ట్. ఇది ఒక మోస్తరు గట్టిగా ఉంటుందన్నమాట. ఏర్పడే భూస్వరూపం కలమ్నార్ జాయింట్స్ మరియు ఎస్కార్స్మెంట్. తర్వాత ఆండిసైట్. ఇది గట్టిగా ఉంటుంది. ఇది ఎక్కడో తప్ప సాధారణంగా కనిపించదన్నమాట. నెక్స్ట్, రయోలైట్. ఇది గట్టిగా ఉంటుంది. ఒక్కొక్కసారి అతి ఘోరంగా రసాయనికంగా శైథిల్యం చెందుతుంది. దీనికి ఏర్పడే భూస్వరూపం బ్లఫ్స్, క్లిఫ్స్. నెక్స్ట్, గాబ్రో. ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఎస్కార్స్మెంట్. నెక్స్ట్, గ్రానైట్. ఎడారి ప్రాంతంలో ఉండే గట్టితనం తక్కువ, ఆర్ద్ర ప్రాంతంలో ఉండే గట్టితనం ఎక్కువ. ఇక్కడ ఏర్పడే భూస్వరూపం ఎక్స్ఫోలియేషన్ డోమ్స్. ఇవన్నీ అగ్నిశిలలు అన్నమాట. బసాల్ట్, ఆండిసైట్, రయోలైట్, గాబ్రో, గ్రానైట్. బసాల్ట్, ఆండిసైట్, రయోలైట్, గాబ్రో, గ్రానైట్. నెక్స్ట్ మనం అవక్షేప శిలలు తీసుకుంటే క్లే. ఇది మెత్తగా ఉంటుంది. వీటి భూస్వరూపం బ్యాడ్ల్యాండ్స్. నెక్స్ట్, షేల్. ఇది మెత్తగా ఉంటుంది. ఇవి లోయలు అన్నమాట. నెక్స్ట్, మార్గ్. ఇవి చాలా మెత్తగా ఉంటుంది. ఇవి లోయలు అని చెప్పొచ్చు. నెక్స్ట్, సున్నపు రాయి. ఎడారి ప్రాంతంలో ఉంటే గట్టిగా, ఆర్ద్ర ప్రాంతంలో ఉంటే మెత్తగా ఉంటుంది. ఉదాహరణకి కార్స్ట్.
ఇసుక రాయి ఇది ఒక మోస్తరు గట్టిగా ఉంటుంది. వీటి యొక్క భూస్వరూపాలు పీఠభూములు. కంగ్లామరేట్ ఇది చాలా గట్టిగా ఉంటుంది. పర్వతాలు మరియు పీఠభూములు ఇవన్నీ అవక్షేప శిలలు అనమాట. ఇంకొకసారి చెప్పుకుందాం. అవక్షేప శిలలు క్లే, షేల్, మార్గ్, సున్నపు రాయి, ఇసుక రాయి, కంగ్లామరేట్. నెక్స్ట్ ఇప్పుడు మనం రూపాంతర శిలల గురించి చెప్పుకున్నాం కదండి. అందులో పలకలు, పాలరాయి, క్వార్ట్జైట్, నైసిస్, శిష్టులు. పలకలు తీసుకుంటే ఇవి మెత్తగా ఉన్న సున్నపు రాయి కన్నా గట్టిగా ఉంటాయి. వీటి యొక్క భూస్వరూపాలు లోయలు. నెక్స్ట్ పాలరాయి ఇది మెత్తగా ఉంటుంది. వీటి యొక్క భూస్వరూపం లోయలు. నెక్స్ట్ క్వార్ట్జైట్ చాలా గట్టిది, మోనోనాక్స్. నెక్స్ట్ నైసిస్ ఇది చాలా గట్టిది, పర్వతాలు మరియు పీఠభూములు. నెక్స్ట్ శిష్టులు తీసుకుంటే గట్టిగానే ఉంటాయి. ఇవి ఎత్తైన భూములుగా ఉంటాయన్నమాట. ఇవి రూపాంతర శిలలు అంటే పలకలు, పాలరాయి, క్వార్ట్జైట్, నైసిస్, శిష్టులు. ఓకే ఫ్రెండ్స్, ఈ చాప్టర్ ఇంతటితో కంప్లీట్ అయిందండి. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.